టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అయితే మరోసారి గౌతమ్ గంభీర్ పైకైతే బాణాలు సంధించాడు. అంతకుముందు హర్షిత్ రాణా విషయంలో కూడా కామెంట్స్ చేసినటువంటి అశ్విన్ కి గంభీర్ రీసెంట్ గానే కౌంటర్ ఇచ్చాడు. వెస్టిండీస్ తో మ్యాచ్ గెలిచిన తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసము ఒక 23 ఏళ్ల కుర్రాడిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ పరోక్షంగా అశ్విన్ ను అటు కృష్ణమాచారి శ్రీకాంత్ ను వీళ్ళని ఉద్దేశించి అయితే గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. మరి దానికి భిన్నంగా ఇప్పుడు మళ్ళీ వేరే టాపిక్ ని సంధించాడు గౌతమ్ గంభీర్ మీదకి రవిచంద్రన్ అశ్విన్. అదేంటి అంటే నితీష్ కుమార్ రెడ్డిని వెస్టిండీస్ తో జరిగినటువంటి సిరీస్ లో ఆడించడం అవసరమా? సో అతన్ని తీసుకున్నప్పుడు మరి అక్షర్ పటేల్ మీకు ఎందుకు కనిపించలేదు? అక్షర్ పటేల్ ఒక మ్యాచ్ విన్నర్, తనను ఆడించాలి కదా, మీకు ఒక స్పిన్నర్ గా కూడా యూజ్ అవుతాడు. ఆల్రెడీ స్పిన్ వద్దు, పేస్ ఆల్రౌండరే కావాలి అంటే అప్పుడు ఆడించవచ్చు. కానీ నితీష్ కుమార్ రెడ్డితో బౌలింగ్ వేయించలేదు కదా, ఎక్కువ ఓవర్లు బౌలింగ్ వేయించలేదు కదా. మరి అలాంటప్పుడు వాట్ ఈస్ ద పాయింట్? అతన్ని ఆడించడంలో ఉద్దేశం ఏంటి అని అయితే రవిచంద్రన్ అశ్విన్ క్వశ్చన్ చేశాడు గౌతమ్ గంభీర్ ని. నితీష్ కుమార్ ఒక టాలెంటెడ్ బ్యాటర్ అని రవిచంద్రన్ అశ్విన్ కొనియాడుతూనే మరో విషయం ఏం చెప్పారంటే, మరి అలా సపరేట్ గా అంటే ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ గా తీసుకోవాలనుకుంటే వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకోవచ్చు కదా. నితీష్ కుమార్ రెడ్డినే ఆడించడం దీనికి? నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తున్నప్పుడు తనను ఆల్రౌండర్ గా యూజ్ చేసుకోవాలన్నది రవిచంద్రన్ అశ్విన్ యొక్క ఉద్దేశము. ఆల్రౌండర్ గా యూజ్ చేసుకోవాలంటే అతని బౌలింగ్ ని యూజ్ చేసుకోవాలి, బ్యాటింగ్ ని యూజ్ చేసుకోవాలి. మరి ఎందుకు అతన్ని ఓన్లీ బ్యాటింగ్ కే యూజ్ చేసుకున్నారు అన్నది రవిచంద్రన్ అశ్విన్ సంధిస్తున్నటువంటి క్వశ్చన్. అదే అక్షర్ పటేల్ ని తీసుకుంటే డెఫినెట్ గా స్పిన్నర్ గా యూజ్ఫుల్ గా ఉంటాడు. తను స్పిన్ అటాక్ ని అంటే స్పిన్ కి అగైనెస్ట్ గా కూడా బాగా బ్యాటింగ్ చేయగలడు. సో తను ఒక మ్యాచ్ విన్నరు. మరి తనను ఎందుకు పక్కన పెట్టారు? తనను పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది అంటే అయితే రవిచంద్రన్ అశ్విన్ గట్టిగానే మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు గౌతమ్ గంభీర్ కి. గౌతమ్ గంభీర్ ఆల్రెడీ నితీష్ కుమార్ రెడ్డి విషయంలో వెస్టిండీస్ తో మ్యాచ్ గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ లో చెప్పాడు, తను ఎక్స్పీరియన్స్ చేయాలి, సబ్ కాంటినెంట్ లో కూడా తను ఆడాలి, ఓన్లీ ఓవర్సీస్ కే అతన్ని పరిమితం చేయొద్దు, సో అతను ఇంకా చాలా నేర్చుకోవాలి. ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉండటం టీం కి ఎంత ఇంపార్టెంటో మనకి తెలుసు. మరి రీసెంట్ గా అశ్విన్ చేసినటువంటి కామెంట్స్ పై మళ్ళీ ఏమన్నా కౌంటర్ ఇస్తాడా గౌతమ్ గంభీర్ అనేది అయితే చూడాలి.